నమస్కారం మేడం. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాల గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి మేడం. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు, మీకు శతకోటి వందనాలు. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు చాలా బాగున్నాయి. వాటికి కూడా మీకు శతకోటి వందనాలు. కానీ ఈ సమస్య నా ఒక్కదానికైనా లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికా నాకు అర్థమైతలేదు సారు. అదేంటంటే మీరు 6 గ్యారెంటీ పథకాలు పెట్టిర్రు, అది మంచిగానే ఉంది. కానీ నా ఆధార్ కార్డు రేషన్ కార్డు మా కరీంనగర్లో ఉంది, నాదేమో కరీంనగర్ ఆయే. నా ఆధార్ కార్డు రేషన్ కార్డు అక్కడే ఉండే, నేనేమో బతుకు తెరువు కోసమేమో హైదరాబాద్ వచ్చి పడుతుంది. మరేమో ఇక్కడ నాకు కరెంటు బిల్లు మళ్ళీ గ్యాస్ బిల్లు ఇక్కడే ఉండే. నేను హైదరాబాద్లో ఉండి అప్లై చేసుకోవాలా సారు, లేకపోతే మా కరీంనగర్ పోయి అప్లై చేసుకోవాలా సారు? నాకు ఏం అర్థమైతలేదు సారు. ఇది మీరే చెప్పాలి సారు, కొంచెం అర్థమయ్యేటట్టు. ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ తెలంగాణలో ఎక్కడుండైనా బియ్యం తీసుకోమని చెప్పారు సారు. అట్లనే నేను అనుకున్నాను సార్. ఇప్పుడు దాన్ని కూడా బియ్యం ఎట్లయితే ఎక్కడుండి అక్కడ తీసుకుంటున్నామో, ఈ తెలంగాణ ప్రజలంతా ఎక్కడుండి ఏ ప్రాంతం నుండి ఎక్కడ నివసించడానికి వెళ్ళి అక్కడి నుంచే ఈ 6 పథకాలను అప్లై చేసుకునేటట్టు చేయురు సారు. ఇంకా అంతేకాక చిన్న ప్రశ్న కూడా మిగిలింది సారు. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తా. ఈ 6 గ్యారెంటీ పథకాలకు 6వ డేట్ వరకు, జనవరి 6వ డేట్ వరకే టైం ఇచ్చారు సారు. ఈ 6 రోజులలో మేము ఎక్కడి నుంచి ఎగిరెగిరి పడాలి సారు. ఇది కూడా మీరే చూడండి సారు.